మహిళాపై హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో సఖీ కేంద్రం జిల్లా మహిళా శిశు వికలాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవనంలో నిర్మించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై హింస నిర్మూలన కోసం సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి స్థాయిలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వంతో పాటు సమాజ పౌరుల బాధ్యత అని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు కేవలం రూపచిత్రాలుగా కాకుండా ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే దిశగా సాగాలని అన్నారు. మహిళలు చైతన్యవంతులై తమ హక్కులపై అవగాహన పెంచుకున్నప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరంపై వెంటనే సహాయం పొందేందుకు సఖీ కేంద్రం, మహిళా హెల్ప్ లైన్ 181 వంటి సేవలు వినియోగించుకోవాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలు వివిధ హోదాల్లో మహిళలు నిర్వర్తించే బాధ్యతలను ప్రతిబింబించే ప్రదర్శనలు అందించారు. కోలం ఆశ్రమోన్నత బాలికల పాఠశాల విద్యార్థులు బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించే ధైర్యాన్ని నాటిక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీబాయి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని, డిడబ్ల్యూఓ మిల్కా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రనాల నాగేష్, సిడబ్ల్యూసి చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మిగతా చట్టాలలో ఏవైతే ఉన్నాయో వాటిపైన అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మహిళలు ఒక మదర్ కావచ్చు, ఒక సిస్టర్ కావచ్చు, ఒక డాటర్ కావచ్చు, ఒక మోడల్ కావచ్చు, ఒక టీచర్, డాక్టర్, దెన్ ఆర్మీలో, పోలీస్లో, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో విమెన్ ఏవైతే క్రూషియల్ రోల్స్ ఉన్నాయో, విమెన్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దాని గురించి కూడా వివరించారు. సో సమాజంలో విమెన్ పట్ల ఉన్న రెస్పెక్ట్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈరోజు మీ అందరికీ తెలుస్తున్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి వర్ధంతి కూడా జరుపుకుంటున్నాం. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 40 ఈక్వాలిటీ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా ఏవైతే ఉన్నాయో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దట్ ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్, జెండర్ అవి అన్ని కూడా మెన్షన్ చేశారు. అంటే అప్పటి నుంచి ఇవి అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. తర్వాత విమెన్కి ఉన్న ఓటింగ్ రైట్ కానీ, మేలుకి ఉన్న ఓటింగ్ రైట్స్ కానీ, సో మన భారతదేశంలోనే ఫస్ట్ ఇవి అన్ని స్టార్ట్ అయ్యాయి. కొన్ని దేశాల్లో బయట చూస్తుంటే విమెన్కి ఓటింగ్ రైట్స్ తర్వాత